హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే వీడియో తీసి చాలా రోజులైంది వీడియో పెట్టయితే. ఈరోజు ఏంటంటే ఒక స్మాల్ సైజ్ బ్లౌజ్ అనమాట, చాలా చిన్న బ్లౌజ్ అనమాట. ఇది 24 హాఫ్ వచ్చింది. దానికోసం ముందుగా ఏం చేయాలి అంటే ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకోవాలి. దాన్ని చివరికి ఈ విధంగా మార్జిన్ అయితే కొట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అన్ని బ్లౌజులకి వర్తిస్తుంది అనమాట. అదేవిధంగా చిన్న ఎడ్జ్ అనేది కొట్టుకొని లైన్ డ్రా చేసుకొని ఆ తర్వాత పైనుంచి మనం పొడవు అనేది తీసుకోవాలి. బ్లౌజు ఎంతైతే పొడవు ఉందో పొడవు అయితే మనం తీసుకోవాలి. ఆ తర్వాత పైన షోల్డరు, తర్వాత నెక్ మార్జిన్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి ఎంత ఉండదు అనమాట, కేవలం 2 ఉంటుంది. బాగా సన్నగా ఉంటే 2కి ఒక గీత తగ్గించుకోవచ్చు. షోల్డర్ వచ్చేసి 2.5, అంతకన్నా ఎక్కువ పెట్టక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళకి బ్రాడ్ ఉండదు కదా, చాలా అంటే చాలా సన్నగా ఉంటారు అనమాట. అలాగే కింద వైపున మనకు వచ్చిన కొలతని 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాల్లో ఒక భాగం పెట్టి 1 ఇంచు డాట్లకి, తర్వాత 2 ఇంచులు ఖర్చుకి డ్రా చేసుకోవాలి. ఇలా పైనుంచి ఒక గీత అయితే కొట్టుకోవాలి. ఆ తర్వాత మనం చంక రౌండ్, దానికోసం అని చెప్పేసి 5 పెట్టాను. 5 అయితే సరిపోద్ది. తర్వాత కార్నర్లో 1 ఇంచ్ పెట్టాను. 1 ఇంచ్ అయితే సరిపోద్ది. ఎక్కువగా కండ ఉన్న వాళ్ళకైతే ఒక 1.5 పెట్టవచ్చు. ఇది 1 ఇంచ్ అయితే సరిపోద్ది. వీళ్ళు అసలు ఒళ్ళు అనేది వాళ్ళకి ఉండదు కాబట్టి అంత సన్నగా ఉంటారు. అన్నీ డ్రా చేసిన తర్వాత మనం చెక్ చేసుకోవాలన్నమాట, అసలు పొడవు గురించి. తర్వాత నెక్ వెడల్పు ఎంత వచ్చింది, తర్వాత సైడు ఖర్చు ఎంతవరకు వచ్చిందని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలి. కొలతలన్నీ వేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ సైజు వాళ్ళకి 80 పాయింట్ల ముక్కే ఎక్కువ అనమాట. ఆ తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి. దానికోసం అని చెప్పేసి నేను క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసం చూస్తున్నాను. ఫస్ట్ అయితే హ్యాండ్స్ ఈ చివరి తీద్దామని అనుకున్నాను, కానీ పొడవు తక్కువే కాబట్టి ఇక్కడ సైడ్ తీసిన దగ్గర అయితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడైతే మడతేసాను. హ్యాండ్స్కి 4 ఫోల్డ్ అనమాట, 4 మడతల మీద ఈ విధంగా అది ఇచ్చిన బ్లౌజు హ్యాండ్ పెట్టి కింద కొంచెం ఖర్చు కోసము, తర్వాత కుట్ల దగ్గర 2 డాట్లు అయితే పెట్టాను. ఆ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఏ హ్యాండ్కైనా 3 ఇంచెస్ డీప్ తీసుకోవాలి. దీనికి ఏంటంటే 2.5 మాత్రమే తీసుకున్నాను, చాలా సన్నగా ఉంటారు కాబట్టి. ఈ విధంగా మనం హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసిన పీస్ని చంక రౌండ్ ఉంటుంది కదా, ఆ రౌండ్ని అలా పెట్టి కొలుచుకోవాలన్నమాట. కొంచెం ఖర్చు వదిలేసి ఆ విధంగా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ వేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇదైతే క్రాస్ ఎటువైపు వచ్చిందో జాగ్రత్తగా చూసుకుంటూ మనం క్రాస్ వైపు వేసుకొని మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ క్రాస్ పీస్ని మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత
డ్రా చేసుకున్న తర్వాత చంక వైపున కాకుండా మెడ వైపున భుజం దగ్గర నుంచి ఈ విధంగా రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి, ఎక్కడి వరకు వచ్చిందన్నది. అక్కడికి ఒక స్క్వేర్ లాంటి బాక్స్ తీసుకుని దాంట్లోంచి రౌండ్ స్కేల్ తోటి ఇలా రౌండ్ తీసుకోవాలన్నమాట. ఏ బ్లౌజ్కైనా 4 అయితే సరిపోద్ది, దీనికి కూడా 4 పెట్టాను. ఆ తర్వాత పొడవు చూసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవాలి. పొడవు చూసుకుని అక్కడికైతే మార్కింగ్ చేసుకోవాలి, ఒక స్ట్రైట్ లైన్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే సైడ్ కూడా ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి, షేప్ బెల్ట్ పైన ఉన్న భాగం అన్నమాట. ఆ తర్వాత ఈ చివరి నుంచి 2 ఇంచెస్ అయితే పెట్టి నేను ఈ విధంగా కర్వ్ తీసాను. కర్వ్ తీసిన తర్వాత ఆ ఫ్రంట్ ఉంటుంది కదా, ఫ్రంట్ సైడ్లో చెయ్యి ఇలా ముందుకు వస్తున్నప్పుడు మడత పడుతుంది కాబట్టి అక్కడ కొంచెం లోతు అయితే తీసుకోవాలి. ప్రతిదానికి కూడా ఫ్రంట్ భాగంలో లోతు అనేది తీసుకోవాలి. కొంచెం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ చంకలో కొద్దిగా లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ వచ్చేసాయి. ఇప్పుడైతే షేప్ పట్టీ అన్నమాట. షేప్ పట్టీ కోసం నేను 10 ఇంచెస్ తీసుకున్నాను, దాంట్లో ఉన్నది. తర్వాత ఒక 3 ఇంచెస్ అయితే పొడవు తీసుకున్నాను హైట్. ఈ పక్కన 2.5 హైట్ తీసుకుని దాన్ని ఒక షేప్ అనేది ఇచ్చాను అన్నమాట. ఇలా కర్వ్ ఆకారంలో షేప్ అయితే ఇచ్చాను. షేప్ బెల్ట్ అన్నమాట. ఈ విధంగా ఈ షేప్ బెల్ట్ని కట్ చేసుకొని అలాగా ఫ్రంట్ పార్ట్ ఈ పక్కకి ఉక్స్ పట్టి వచ్చే కాడికి ఒక క్రాస్గా తీసుకోవాలి. క్రాస్గా తీసుకుని ఒక చిన్న టక్స్ పెట్టుకోవాలి, అది గుర్తు కోసం. అదేవిధంగా వెనక వైపు పట్టి వేయడానికి పీస్ అయితే కట్ చేసుకున్నాను. తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా మిగిలిన రద్దు ముక్కలోంచి మనం తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే 2 ఫోల్డ్ వేసి ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీసేస్తున్నాను. 4 ఫోల్డ్ వేసి హ్యాండ్స్ అయితే తీసేసుకొని ఎప్పుడు కూడా లైనింగ్ ఒక 1/2 ఇంచు గ్యాప్ వదులుకొని కట్ చేసుకోవాలన్నమాట, ఎక్కువ తక్కువ లేకుండా. ఒకవేళ అటు ఇటు పోయినా కూడా మనకి క్లాత్ అనేది లైనింగ్ కంటే తక్కువ అవ్వకుండా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పీస్లో బ్యాక్ పార్టు అలాగే ఫ్రంట్ పార్టు షేప్ పట్టీలు తీసుకొని రెడీ పెట్టుకోవాలి. అంతే అండి కటింగ్. ఈ విధంగా కటింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ మామూలుగా అన్ని బ్లౌజులు కుట్టినట్టుగానే స్టిచ్చింగ్ ఉంటుంది, దీంట్లో మార్పులు ఏమి ఉండవు. ఈ కొలతలే ముఖ్యం. ఫస్ట్ 50% కటింగ్లో ఉంటే 50% స్టిచ్చింగ్లో ఉంటుంది మన టాలెంట్ అనేది. అలాగే బ్లౌజెస్లో మీకు ఏ టైప్ బ్లౌజ్ కావాలో లేదంటే ఏ సైజ్ బ్లౌజ్ కావాలో చెప్తే దానికి ఒక వీడియో చేస్తానండి. ఒకవేళ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఇంకా ఉపయోగపడే వీడియోలు చేయాలని అనుకుంటున్నాను. దయచేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.